హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏలూరు పవన్ హోండా షోరూమ్. ప్రెజెంట్ ఈ షోరూమ్ లో ఆఫర్స్ అనేవి ఉన్నాయి. 24 మోడల్స్ పైన 15,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. లేటెస్ట్ 25 మోడల్స్ పైన 5,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓన్లీ సెలెక్ట్ 2 మోడల్స్ పైనే ఈ షోరూమ్ లో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉన్నాయి. సో మీలో ఎవరికైనా హోండా బైక్స్ కానీ స్కూటీస్ కానీ కావాలనుకుంటే ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి కాల్ చేసి ఆఫర్స్ ని చెక్అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఫ్రెండ్స్, ఇదే హోండా షైన్ 100. హోండా కంపెనీలో చాలా తక్కువ ప్రైస్ కి దొరికే మోటార్ సైకిల్ ఇది. ప్రజెంట్ ఈ బైక్ పైన కూడా ఈ షోరూమ్ లో ఆఫర్ అనేది ఉంది. సో ఈ వీడియోలో ఈ బైక్ గురించి టోటల్ గా డిస్కస్ చేద్దాం. ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బైక్ హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అలానే ఈ బైక్ అనేది చాలా స్లిమ్మీగా ఉంటుంది. సో ఈ బైక్ లైట్ వెయిట్ ఉండటం వల్ల ట్రాఫిక్ కండిషన్స్ లో కానీ డైలీ కమిటింగ్ లో ఈజీ టు హ్యాండిల్ గా రైడ్ అనేది చేయొచ్చు. అలానే ఈ బైక్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. పర్టికులర్ గా ఎవరైతే డెలివరీ జాబ్స్ చేస్తూ ఉంటారో, లైక్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, జొమాటో, అలానే ర్యాపిడో చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఈ బైక్ ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, అలానే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. అలానే ఎవరైతే బిలో 1 lakh లోపలే ఒక బైక్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ వెహికల్ ని కన్సిడర్ చేయొచ్చు. కానీ మీకు ఈ బైక్ లో ఎక్కువ ఫీచర్స్ ఉండవు, అది గమనించండి. లిమిటెడ్ గానే ఉంటే ఫీచర్స్, ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది. సో ఫీచర్స్ అనేవి తక్కువ ఉన్నా పర్లేదు, సింపుల్ గా ఒక గుడ్ బైక్ కావాలనుకుంటే ఈ షైన్ 100 ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే, కలర్స్ అయితే బాగుంటాయి. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నేను రివ్యూ చేసిన ఈ కలర్ బాగుంది, అలానే బ్లాక్ కలర్ కూడా ఉంటుంది, అది కూడా బాగుంటుంది చూడటానికి. ఇంకా మోడల్స్ వైజ్ సింగిల్ మోడల్ ఉంటుంది, ఇంకా ఎలాంటి మోడల్స్ ఉండవు. సో ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే, నెక్స్ట్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది, హాలోజన్ హెడ్ లైట్ సెటప్ ఇచ్చారు. టోటల్ గా ఈ బైక్ లో బల్బ్ లైటింగ్ సెటప్ ఉంటుంది, ఒక ఎల్ఈడి లైటింగ్ ఉండదు. అలానే సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, హజర్ లైట్ ఫీచర్ కూడా ఉండదు. సేమ్ ఈ బైక్ ను చూసినప్పుడల్లా షైన్ 125 ఫీల్సే మీకు వస్తాయి. షైన్ 125 ని స్లిమ్ గా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ బైక్ అనేది. ఇంకా హెడ్ లైట్ కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ని ఇచ్చారు. నెక్స్ట్ బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్ లో 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయి. అలానే అలవిల్ డిజైన్ కూడా చూడటానికి సింపుల్ గా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ టైర్ వైజ్ 2.75 17 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అయితే కాదు, ట్యూబ్ ఉంటుంది, ఇది ఒకటి మైనసే. ట్యూబ్లెస్ ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 31mm టెలిస్కోప్ ఫోక్స్ ని యూజ్ చేశారు. డైలీ కమిటింగ్ లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. సో ఈ బైక్ అనేది బడ్జెట్ లో ఉంది కాబట్టి సస్పెన్షన్ సైజ్ కూడా చిన్నగానే ఇస్తారు. నెక్స్ట్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్ లో కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉంటాయి, ఇది ఒక ప్లస్ పాయింటే. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 98.98 cc BS6 SI ఇంజిన్ ఉంటుంది. పవర్ ఏమో 7.78 bhp ను, టార్క్ 8.05 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్ గా 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అలానే ఇంజిన్ కి కింద సేఫ్టీగా బ్యాష్ ప్లేట్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది 100cc బైక్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. మ్యాక్స్ మీరు 60 స్పీడ్ లో రైడ్ చేస్తే ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది స్మూత్ గానే ఉంటుంది. ఆ తర్వాత వైబ్రేషన్స్ అనేవి మీరు నోటీస్ చేస్తారు. ఒక 100cc ఎంత అయితే పర్ఫార్మెన్స్ కావాలో ఆ పర్ఫార్మెన్స్ ఈ బైక్ లో ఉంటుంది. ఓవరాల్ గా మీకు డైలీ కమిటింగ్ లో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది. ఇంకా లాంగ్ జర్నీస్ వైజ్ బైక్ అనేది ఎక్కువ స్పీడ్ వెళ్ళదు కాబట్టి మీరు మేనేజ్ చేసుకోగలిగితే లాంగ్ జర్నీస్ కూడా ఈ బైక్ మీద చేయొచ్చు. అలానే ఇంజిన్ మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది ఈ బైక్ లో. సో ఇది ఓవరాల్ గా ఇంజిన్ గురించి. ఇంకా ఈ బైక్ లో 9 లీటర్స్ కెపాసిటీ ఉన్న మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ని ఇచ్చారు. ట్యాంక్ అనేది చిన్నగానే ఉంది. సో ఈ బైక్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి కెపాసిటీ అనేది తక్కువ ఉందా మీరు మేనేజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలానే ట్యాంక్ పైన హోండా అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ చేశారు. ఓవరాల్ గా గ్రాఫిక్స్ చూడటానికి కూడా బాగుంది. అలానే సైడ్ ప్యానల్స్ కూడా ఇవి ప్లాస్టిక్ షైన్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ లేదు, అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది. ఇంకా సీట్ ప్యానల్స్ పైన గ్రాఫిక్స్ చూడొచ్చు. టోటల్ గా ఈ బైక్ పైన ఎక్కడ షైన్ 100 అని చెప్పి మెన్షన్ చేసి ఉండదు, కానీ వెహికల్ ని చూస్తే అర్థమైపోతుంది ఇది 100cc బైక్ అని. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పిల్లర్ కంఫర్టబుల్ గా హోల్డ్ చేసే విధంగా సిల్వర్ కలర్ లో సీట్ గ్యాప్ ని ప్రొవైడ్ చేశారు. అలానే ఈ బైక్ లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ఉంది. ఫ్యామిలీ వైజ్ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సీట్ కుషనింగ్ కూడా బాగుంది. అలానే హ్యాండిల్ కంఫర్ట్ కూడా ఈ బైక్ లో బాగుంటుంది. ఓవరాల్ గా కంఫర్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ బైక్ లో. నెక్స్ట్ సైలెన్సర్ పైన సిల్వర్ కలర్ లో హీట్ షీల్డ్ అనేది ఉంది. పిలియన్ కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ఇచ్చారు. రైడర్ కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే ఈ బైక్ లో డ్యూయల్ వే షిఫ్ట్ గేర్ లెవెల్ యూజ్ చేశారు. ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. లాంగ్ జర్నీస్ లోను డైలీ లైఫ్ లో చైన్ క్లీనింగ్ టైంలో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ బైక్ లో చైన్ అనేది 2 కేసెస్ తో క్లోజ్ చేశారు. రెగ్యులర్ గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే లేడీస్ కి సేఫ్టీ వైజ్ సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ ఉంది. మెటల్ శారీ గార్డ్ ను కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే, హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది, పాస్ స్విచ్ లేదు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్ ఉంది, హార్న్ ఉంది. హ్యాండిల్ కి రైట్ సైడ్ ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది.
స్టిచెస్ క్వాలిటీ ఓకేష్గానే ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ని ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఫుల్లీ అనలాగ్ స్పీడోమీటర్ ఉంటుంది. ఫీచర్స్ కూడా పెద్దగా ఏముండవు, చాలా లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ స్పీడోమీటర్, ఓడోమీటర్ ఇచ్చారు. 30 to 50 మధ్య ఎకానమీ ఇండికేషన్ ఉంది. అలానే రైట్ సైడ్ అనలాగ్లో ఫ్యూల్ గేజ్ ఉంది. న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, సిగ్నల్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంతే స్పీడోమీటర్లో ఉన్న ఫీచర్స్, ఇంకేమీ లేవు. ఇంకా క్రాష్ గార్డ్స్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సింగిల్ హార్న్ కూడా ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 110mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా 130mm డ్రమ్ బ్రేక్ ఇవ్వాల్సింది. ఫ్రంట్ లో 130 ఇచ్చి బ్యాక్ సైడ్ 110 ఇచ్చారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైర్ సైజ్ 3.00 17 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. బల్బ్ టైల్ అయితే ఓవరాల్ గా బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది బైక్ ది. అలానే డ్యూయల్ థ్రోటల్ కేబుల్స్ కూడా ఉన్నాయి ఈ బైక్ లో. ఇలా ఉండటం వల్ల మీకు యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు రెస్పాన్స్ బాగుంటుంది. మైలేజ్ కూడా పర్ఫెక్ట్ గా క్యాలిక్యులేట్ అవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మ్యాక్స్ హోండా వెహికల్స్ లో ఇవే మిర్రర్స్ డిజైన్ చూడొచ్చు మనం. నెక్స్ట్ ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే. అలానే బైక్ లో ESP టెక్నాలజీని కూడా హోండా వాళ్ళు యూజ్ చేశారు. సో దీనివల్ల బెటర్ మైలేజ్ అనేది వెహికల్ ఇస్తుంది. పవర్ డెలివరీ కూడా స్మూత్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ జస్ట్ 99 kgs మాత్రమే ఉంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది రియాలిటీలో. అలానే సీట్ హైట్ కూడా తక్కువ ఇచ్చారు. 786mm సీట్ హైట్ అనేది ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువే ఉంది. 168mm ప్రొవైడ్ చేశారు. అలానే మైలేజ్ కూడా ఈజీగా మీరు 70 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ లో. ఇంకా హోండా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా షైన్ 100 బైక్ గురించి. ఇంకా ఈ బైక్ ప్రైస్ గురించి స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ఇచ్చా కదా, వాళ్ళకి కాల్ చేయండి. ఆఫర్స్ తో ఉన్న ప్రైస్ అనేది మీకు చెప్తారు. ఈ షైన్ 100 అనేది 100cc లో ఒక మంచి బైకే. సో ఎవరైతే మైలేజ్ ఎక్కువ ఇచ్చి మెయింటెనెన్స్ తక్కువ ఉండి బిలో 1 lakh లో ఒక బైక్ ని చూస్తున్నారో వాళ్ళు ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. కానీ చెప్తున్నా కదా ఫీచర్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి. సో సింపుల్ అండ్ క్లీన్ వెహికల్ ఇది. ఫ్యామిలీ వైజ్ కూడా మీరు కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి. మ్యాక్స్ మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.